Hello everyone, welcome to the video series on Drug Inspector preparation. ఈ వీడియో సిరీస్లో 2023లో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ అనలైజ్ చేస్తున్నాం. టుడే లెట్ us look at this question. See, the flexor reflex operates in a certain way. Arrange the following parts followed by the flexor reflex in the correct order. Now see, బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనకు కొన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉన్నాయి, అంటే ప్రతిచర్య అంటాం తెలుగులో. స్ట్రెచ్ రిఫ్లెక్స్ అని, టెండాన్ రిఫ్లెక్స్ అని, ఫ్లెక్సార్ రిఫ్లెక్స్ అని అంటాం. ఈ ఫ్లెక్సార్ రిఫ్లెక్స్ని కామన్గా విత్డ్రావల్ రిఫ్లెక్స్ అని అంటారు. విత్డ్రావల్ అంటే ఇమాజిన్ మీరు నడుస్తున్నారు, చెప్పులు లేవు, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది, టక్కని విత్డ్రా చేస్తారు కాళ్ళు. లేదా ఏదైనా ఒక హాట్ ఆబ్జెక్ట్ మీద చేయి పెట్టాం పొరపాటున, టక్కని వెనక్కి తీసుకున్నాం, విత్డ్రా. అది రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట, దాన్ని విత్డ్రావల్ రిఫ్లెక్స్ అంటారు. టెక్నికల్గా ఫ్లెక్సార్ రిఫ్లెక్స్ అంటారు. నౌ సి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు ఆప్షన్స్లో చాలా వర్డింగ్స్ ఉన్న సెంటెన్సెస్ ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రిఫ్లెక్స్ ఎలా పనిచేస్తుందని. సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్కి ఏదైనా సెన్సేషన్ తీసుకెళ్తూ ఉంటే వాటిని సెన్సరీ న్యూరాన్స్ అంటారు. సెన్సరీ రిసెప్టార్స్ అవి ఐడెంటిఫై చేసి బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పుడు మనకేంటి 5 సెన్సెస్ అంటాం, టచ్, స్మెల్, సీ, హియర్, టేస్ట్. ఇవన్నీ ఏంటి, బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అందుకే వాటిని సెన్సరీ ఆర్గన్స్ అంటాం, రైట్? సో ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక స్పైన్ మీద కానీ హాట్ ఆబ్జెక్ట్ మీద కానీ చేయి పెడితే ఫస్ట్ అక్కడ సెన్సరీ రిసెప్టార్స్ ఐడెంటిఫై చేస్తాయి సంథింగ్ ఇస్ నాట్ గుడ్, ఎయిదర్ హీట్ ఆర్ పెయిన్, నోసిసెప్టర్ ఆర్ థెర్మోసెప్టార్స్ అంటారు. అవి వెంటనే ఆ సెన్సరీ రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. సెన్సరీ రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి సెన్సరీ న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సెన్సరీ న్యూరాన్ ఏం చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తుంది. మోస్ట్లీ రిఫ్లెక్సెస్ అన్ని స్పైనల్ కార్డ్లో ఉంటాయి. సో స్పైనల్ కార్డ్కి ఆ ఇన్ఫర్మేషన్ సెన్సరీ న్యూరాన్ క్యారీ చేస్తుంది. నా సెన్సరీ న్యూరాన్ నుంచి ఇన్ఫర్మేషన్ మోటార్ న్యూరాన్కి వెళ్ళాలి. మోటార్ న్యూరాన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక మోటార్ యాక్షన్ రావడం. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసే వాటిని ఇంటర్ న్యూరాన్స్ అంటారు. సెన్సరీ న్యూరాన్, మోటార్ న్యూరాన్, ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది ఇంటర్ న్యూరాన్. సో ఇంటర్ న్యూరాన్ నుంచి మోటార్ న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. మోటార్ న్యూరాన్కి రాగానే మోటార్ ఎఫెక్టార్ అంటే ఒక మజిల్ అక్కడ టక్కన కంట్రాక్ట్ అయ్యి ఆ ప్లేస్ నుంచి విత్డ్రా అవుతుంది. ఇది సీక్వెన్స్. వెరీ సింపుల్ థింగ్, మనకి జనరల్ నాలెడ్జ్ అప్లై చేయడమే. సెన్సరీ రిసెప్టార్ ఉంటుంది, దాని నుంచి సెన్సరీ నర్వ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, సెన్సరీ నర్వ్ స్పైనల్ కార్డ్కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది, అక్కడ ఇంటర్ న్యూరాన్ మోటార్ న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మోటార్ న్యూరాన్ ఎఫెక్టర్ మజిల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వెంటనే విత్డ్రావల్ రెస్పాన్స్ వస్తుంది. ఇది ఏం జరుగుతుందని సింపుల్ థింగ్. దీన్ని ఇంగ్లీష్ వర్డింగ్స్లో ఇచ్చారు, దాన్ని అరేంజ్ చేయమన్నారు. 4 స్టెప్స్ ఇచ్చారు, ABCD అని ఆప్షన్స్ ఇచ్చి ఏ ఆర్డర్లో జరుగుతుందో అరేంజ్ చేయండి అని అన్నాడు. ఫ్లెక్సార్ రిఫ్లెక్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి. ఆప్షన్ ఏమి ఇచ్చారు, స్టెప్పింగ్ ఆన్ ట్రాక్ స్టిమ్యులేట్ సెన్సరీ రిసెప్టార్. అంటే స్టెప్పింగ్, మీరు కాల్ వేయడం, ఏదో కాల్ వేయంగానే సెన్సరీ రిసెప్టార్ స్టిమ్యులేట్ అవుతుంది, రైట్? ఫస్ట్ స్టెప్ ఇదే. సెకండ్ వన్, సెన్సరీ న్యూరాన్ ఎక్సైటెడ్ అంటే యూనిట్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం చిన్న రాయి మీద కాలేసినా, ముళ్ళు మీద కాలేసినా దెర్ ఈస్ అ డిఫరెన్స్. చిన్న రాయి మీద కాలేస్తే అంత పెయిన్ ఏం రాదు, సో మనమేమి విత్డ్రా చేయం, నార్మల్గా నడుచుకొని వెళ్తాం. స్పైన్ అనుకోండి, ఏదైనా ముళ్ళు అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు సెన్సరీ రిసెప్టార్ ఎక్సైట్ అవుతుంది. సో ఫస్ట్ సెన్సరీ రిసెప్టార్ యాక్టివేట్ అవ్వడం, దెన్ సెన్సరీ న్యూరాన్ ఎక్సైట్ అవ్వడం, అంటే పెయిన్ స్టిమ్యులస్ రాగానే సెన్సరీ న్యూరాన్ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, విత్ ఇన్ స్పైనల్ కార్డ్ సెన్సరీ న్యూరాన్ యాక్టివేట్స్ ఇంటర్ న్యూరాన్స్ ఇన్ సెవరల్ స్పైనల్ కార్డ్ సెగ్మెంట్స్. ఏం చెప్పాను, ఈ సెన్సరీ ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్కి వెళ్ళి అక్కడ ఇంటర్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఇంటర్ న్యూరాన్స్ అనేవి కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ సెన్సరీ న్యూరాన్స్ అండ్ మోటార్ న్యూరాన్స్. అది యాక్టివేట్ అవ్వగానే ఏమవుతుంది, మోటార్ న్యూరాన్ ఎక్సైట్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, మోటార్ న్యూరాన్ ఎక్సైటెడ్. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆర్డర్. A to B, B to C, C to D. సెన్సరీ రిసెప్టార్ టు సెన్సరీ న్యూరాన్ టు ఇంటర్ న్యూరాన్ టు మోటార్ న్యూరాన్. ABCD కరెక్ట్ ఆర్డర్. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. ఇది మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ ఏ బుక్లోని ఇది ఆర్డర్ అని ఇట్లా అని ఎవరు కాన్సెప్ట్ చెప్తారు, ఇది జరుగుతుంది, పాత్ ఇది. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతాం. ఇలాంటివి ఎవరు బై హార్ట్ చేయలేరు, మెమరైజ్ చేయలేరు, అర్థం చేసుకోవాలంతే. నౌ లుక్ ఎట్ ద సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. CNSలో నేను కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి ఇలా ఉందంటే అనలిటికల్గా ఉన్నాయి, కాంప్రిహెన్షన్ ఉండాలి. సో అందుకే ఇలాంటి క్వశ్చన్స్ నేను ఫస్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు చదివి అర్థం చేసుకొని ఏదైనా కాన్సెప్ట్ చదివేటప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి, జనరల్గా అర్థం చేసుకోండి, మెమరైజ్ చేయడానికి కాదు. ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.